హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. ఈరోజు క్లాస్లో మనం కెనాల్ డ్రాప్ డ్రాయింగ్ ఎలా డెవలప్ చేయాలనేది చూద్దాము. లాంగిట్యూడినల్ సెక్షన్ అలానే మనకి హాఫ్ ప్లానెట్ టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మనం ఎలా డ్రా చేయాలనేది చూద్దాము ఇచ్చిన స్పెసిఫికేషన్స్ నుంచి. అయితే మనం లాస్ట్ క్లాస్లో కెనాల్ డ్రాప్ యొక్క కాంపోనెంట్ పార్ట్స్ 3D డయాగ్రామ్ 3D వ్యూ రిప్రజెంటేషన్లో చూసాము. ఏమేం పార్ట్స్ ఉన్నాయి అనేది కెనాల్ అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉంది, బాడీ వాల్, నాచ్ వాల్, అట్లానే మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద డ్రాప్ కి ఉన్న సీసీ అప్రాన్, బెడ్ పిచింగ్ అండ్ సైడ్స్ లో ప్రివెట్మెంట్ ఆన్ బోత్ అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్. ఇవన్నీ కూడా మనకి 3D రిప్రజెంటేషన్ అనేది మనం చూపించాము. ఇది నేను ఇన్ఫర్మేషన్ కార్డ్ కూడా పైన యాడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు దాంట్లో చూడండి, ఆ వీడియోలో చూడండి. సో ఇప్పుడు మనకి కెనాల్ డ్రాప్ క్వశ్చన్ చూస్తే మనకి డ్రా ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కెనాల్ డ్రాప్ టు ఏ స్కేల్ ఆఫ్ 1:50 ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. మనకి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ నుంచి కెనాల్ డ్రాప్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ ఒకటే అడుగుతున్నారు ఇక్కడ. బట్ నేను లాంగిట్యూడినల్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ హాఫ్ ప్లానెట్ బాటమ్ అండ్ టాప్ కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన పర్టికులర్స్ ఏంటంటే కెనాల్ పర్టికులర్స్ ఉన్నాయి. ఆ కెనాల్ పర్టికులర్స్ కూడా అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ కూడా ఉంది. ఆబ్వియస్లీ మనకి అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ అనేది కొంచెం హైయర్ ఎలివేషన్ లో ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ అనేది లోయర్ ఎలివేషన్ లో ఉంటుంది. వీటితో పాటు మనకి ఇచ్చే నెక్స్ట్ డేటా ఏంటంటే మనకి బాడీ వాల్, నాచ్ వాల్, అట్లానే మనకి సీసీ అప్రాన్ అండ్ వీటితో పాటు మనకి రఫ్ స్టోన్, బెడ్ పిచింగ్ అండ్ రివెట్మెంట్, ఇవన్నీ మనకి ఇచ్చిన డేటా. సో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ మనం డ్రాయింగ్ ఎలా డెవలప్ చేయాలన్నది చూద్దాము. ఇనీషియల్గా ఏంటంటే మనకి ఇచ్చిన కెనాల్ పర్టికులర్స్ నుంచి మనము ఈ కెనాల్ని మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ని, డౌన్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ని కూడా మనం రఫ్గా డ్రా చేసి పెట్టుకుంటే మనం ప్లాన్ వేసినప్పుడు మనకి ఈ డేటా నుంచి మనం ఈజీగా ఆ ప్లాన్ని డెవలప్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ నేను 3D వ్యూని కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో మనకి కెనాల్ అనేది క్రాస్ సెక్షన్ ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ కెనాల్ ఇన్ కటింగ్, ఇది కెనాల్ అండ్ అట్లానే ఇది మనకి ఎంబాంక్మెంట్, దీన్నే మనం బండ్ అంటాము. ఓకే, అండ్ దిస్ ఈజ్ బర్మ్. ఓకే, ఇది కెనాల్, బర్మ్ అండ్ దెన్ బండ్ అనమాట. ఓకే, సో ఈ డేటా యూజ్ చేసుకుంటూ మనం చేద్దాం. ఫస్ట్ అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ డ్రా చేద్దాము. ఇనీషియల్ గా మనకి గ్రౌండ్ లెవెల్ అనేది సైట్ దగ్గర మనకి గ్రౌండ్ లెవెల్ అనేది అప్ స్ట్రీమ్ సైడ్ అయినా సరే డౌన్ స్ట్రీమ్ సైడ్ అయినా సరే మనకి 133.750 లెవెల్లో ఉంది. ఫస్ట్ మనము 133.750 ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, 133.750 దగ్గర ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. లెటస్ సే మనకి ఈ లైన్ అనేది 133.75 గ్రౌండ్ లెవెల్ అనుకుంది. ఓకే, లెటస్ సే దిస్ ఈస్ గ్రౌండ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ బెడ్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది? 133.20 లెవెల్లో ఉంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి? 133.75 మైనస్ 133.2. సో మనకి 0.55 వస్తుంది. సో మనకి 0.55 మీటర్స్ హైట్ లో మనకి బెడ్ లెవెల్ అనేది ఉందన్నమాట. సో బాటమ్ లెవెల్ ఇక్కడ మనకి 133.20 లెవెల్, అంటే మనకి ఇక్కడ ఈ లెవెల్లో మనకి బెడ్ లెవెల్ అనేది ఉంది. బెడ్ విడ్త్ వచ్చేసి కెనాల్ బెడ్ విడ్త్ వచ్చేసరికి 1.50, ఈ లెవెల్ డిఫరెన్స్ 0.55. ఓకే, సో ఇది 1.5 మీటర్స్ విడ్త్ లో నేను కెనాల్ బెడ్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 0.55. ఎందుకని? ఈ లెవెల్ 133.20 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి కెనాల్ మనకి ఫిక్స్ చేయాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? సైడ్ స్లోప్స్ కావాలి. ఈ సైడ్ స్లోప్స్ అనేవి మనకి కటింగ్ లో ఎంత ఉన్నాయి? 1:1 స్లోప్ లో ఉన్నాయి. అంటే 1 వర్టికల్ 1 హారిజంటల్, అంటే 0.55 మీటర్స్ హైట్ ఉంటే ఇక్కడ నుంచి 0.55 మీటర్స్ హైట్ అంటే ఇక్కడ నుంచి కూడా అగైన్ మళ్ళీ మనకి 0.55 మీటర్స్ లో మనము పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఓకే, సో ఈ లెవెల్ నుంచి ఇక్కడికి 0.55, అగైన్ ఈ పాయింట్ నుంచి 0.55. సో నీకు ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకుంటే సైడ్ స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. సైడ్ స్లోప్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకే, సో సేమ్ అట్లానే లెఫ్ట్ సైడ్ కూడా 0.55 హైట్ అండ్ 0.55 విడ్త్ డ్రా చేసుకుని 1:1 స్లోప్ లో మనము డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మనకి కెనాల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, సో కెనాల్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి బర్మ్ అనేది మనకి లెవెల్ ఆఫ్ 1 మీటర్ వైడ్ బర్మ్ ఏ లెవెల్లో ఉంది? 133.75 లెవెల్, 133.75 మీటర్స్ హైట్ లో ఉంది. సో 1 మీటర్ వైడ్ బర్మ్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్లోనే ఉంది కాబట్టి
సో మనకి ఇక్కడ ఇదే కదా గ్రౌండ్ లెవెల్ ఇదే కాబట్టి ఇక్కడ నేను 1 మీటర్ వైడ్ బర్మ్ అనేది డ్రా చేసుకుందాం. 1 మీటర్ వైడ్ బర్మ్ డ్రా చేసుకున్నాం ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో 1 మీటర్ వైడ్ బర్మ్ అంటే ఇదన్నమాట. ఈ 1 మీటర్ వైడ్ బర్మ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి? బండ్. సో కెనాల్ బండ్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది? 134.10. సో ఈ కెనాల్ బండ్ లెవెల్కి అండ్ గ్రౌండ్ లెవెల్కి మధ్య ఉన్న హైట్ డిఫరెన్స్ ఎంత? 133.750 మైనస్ 134.10 చేస్తే మనకి 0.35 వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి 0.35 మీటర్స్ హైట్లో, అంటే ఈ పాయింట్ నుంచి 0.35 మీటర్స్ హైట్లో మనకి బండ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో మనకి హైట్ డిఫరెన్స్ అనేది 0.35. మరి స్లోపింగ్స్ వేయాలి అంటే మనకి స్లోప్స్ ఇన్ ఎంబాంక్మెంట్ వచ్చేసరికి మనకి వాటర్ ఫేస్ 1.5:1 ఉంది, రేర్ ఫేస్ ఏమో 2:1 ఉంది. వాటర్ ఫేస్ అంటే ఇది ఇటు పక్క ఉన్నది, ఈ స్లోప్ ఏమో వాటర్ ఫేస్, ఇది రేర్ ఫేస్. సో వాటర్ ఫేస్ 1.5:1 ఉంది కాబట్టి మనకి హైట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 134.10కి 133.75కి వచ్చే హైట్ డిఫరెన్స్ వచ్చేసి 0.35 ఉంది. సో 0.35 కాబట్టి ఇక్కడ నుంచి 0.35 మీటర్స్ హైట్, అక్కడ నుంచి అగైన్ ఎంత తీసుకోవాలి మనము? 0.35 ఇంటూ 1.5 చేస్తే మనకి 0.525 వస్తుంది. సో 0.525 మార్క్ చేసుకుని 0.525 అనేది మార్క్ చేసుకుని ఆ పాయింట్ వచ్చిన తర్వాత మనకి ఈ రెండింటిని జాయిన్ చేయాలి. సారీ, ఆ రెండు పాయింట్స్ని మనము జాయిన్ చేస్తాం. ఓకే, సో అగైన్ మళ్ళీ మనకి కెనాల్ బండ్ విడ్త్ వచ్చేసి మనకి 1 మీటర్ ఉంది. సో కెనాల్ బండ్ విడ్త్ 1 మీటర్, అగైన్ మళ్ళీ మనం బండ్ 1 మీటర్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రేర్ ఫేస్ వచ్చేసరికి మనకి 2:1 స్లోప్లో ఉంది కాబట్టి సో 0.35 ఇంటూ 2 చేస్తే మనకి 0.7 కాబట్టి సో మనకి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇది 0.35, ఇక్కడ నుంచి 0.7 పాయింట్ మార్క్ చేసుకుని ఆ రెండింటిని మనం జాయిన్ చేస్తాం. ఓకే, అగైన్ ఇది మళ్ళీ మనకి గ్రౌండ్ లెవెల్తో మ్యాచ్ అయిపోతుంది. సో ఇలాగ మనకి కెనాల్ అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ యొక్క సెక్షన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం ఇది డ్రా చేసి పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నది మనకి నెక్స్ట్ ప్లాన్ వేసినప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఈ స్కెచ్ ఇలా రఫ్గా మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆన్సర్ షీట్లో ఒకసారి రఫ్గా ఇట్లా మీరు ఈ డిస్టెన్స్లు అనేవి మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత మనకి? ఇది 0.55 కాబట్టి ఇది 1:1 స్లోపింగ్ కాబట్టి ఇది కూడా 0.55 అవుతుంది. ఓకే, ఇది 1 మీటర్ వైడ్ బర్ము అండ్ ఇది వచ్చేసి 0.525 and this is 1 meter, this is 0.7. సో ఈ డిస్టెన్స్లన్నీ మీరు మార్క్ చేసేసుకొని పెట్టుకోండి ఒక్కసారి. సేమ్ అలానే ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ కెనాల్కి ఎలా అయితే డ్రా చేసామో డౌన్ స్ట్రీమ్ కెనాల్ కూడా అలానే మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. ఈజీనే, సేమ్ నేను డ్రా చేస్తున్నా ఒకసారి. సో ఇక్కడ కూడా మనకి గ్రౌండ్ లెవెల్ అనేది 133.750 లెవెల్లో ఉంది. సేమ్ అనేది 133.750 లెవెల్ అనుకున్నాము. బెడ్ లెవెల్ వచ్చేసి 132 లెవెల్లో ఉంది. సో 132 లెవెల్ అంటే మనకి ఈ రెండింటికి మధ్య హైట్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 1.75 అవుతుంది. సో 1.75 మీటర్స్ హైట్లో నేను పాయింట్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి అగైన్ మళ్ళీ 1:1 స్లోపింగ్ కాబట్టి కెనాల్ ఇన్ కటింగ్ 1.75లో ఈ పాయింట్ మార్క్ చేసుకుంటే ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే మనకి సైడ్ స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా సైడ్ స్లోప్ అనేది ఫామ్ చేయండి. ఓకే, సో మనకి కెనాల్ అనేది ఫామ్ అయింది. సో అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమే, ఇక్కడ నుంచి డేటా అంతా సేమే ఉంది. మనకి మారింది కాస్త ఈ 132 మారింది. సో ఈ బండ్ లెవెల్ సేమే. కెనాల్ బెడ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 1.2 మీటర్స్. ఇది కెనాల్ బెడ్ విడ్త్ 1.2 మీటర్స్. బండ్ విడ్త్, స్లోప్స్ ఇవన్నీ కూడా ఇంకా సేమే కాబట్టి మనకి ఇక్కడ ఏమైతే ఉందో ఇంకా అదే సేమ్ మనం పైన ఎట్లా అయితే డ్రా చేసామో 1 మీటర్ వైడ్ బర్ము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1.5:1 స్లోప్తో బండ్, అగైన్ 1 మీటర్ కెనాల్ బండ్, అగైన్ 2:1 స్లోప్లో మనకి బండ్ రేర్ ఫేస్,
అండ్ దెన్ గ్రౌండ్ లెవెల్. సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా డ్రా చేస్తాం. 1 meter వైడ్ బార్ము, సైడ్ స్లోప్స్, కెనాల్ బండ్ విడ్త్ 1 meter అండ్ స్లోప్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఈ డిస్టెన్స్ అనేవి మార్క్ చేసుకోండి. సో ఎంతమ్మా మనకి ఈ డిస్టెన్స్? సో ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 1.750. దిస్ ఈజ్ 1 meter వైడ్ బర్మ్. దిస్ ఈజ్ 0.525. దిస్ ఈజ్ అగైన్ 1 meter and this slope is 0.7. సో ఈ డిస్టెన్స్ అన్ని మార్క్ చేసుకుని ఉంటే దీన్ని మనం ప్రొజెక్షన్ ప్లాన్ వేసినప్పుడు మనం ఈ ప్రొజెక్షన్స్ ఈ డైరెక్ట్గా మనం ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ మనం డ్రాయింగ్ అనేది ఈజీగా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇచ్చిన కెనాల్ పర్టికులర్స్ని యూజ్ చేసుకుంటూ ఇలాగా కెనాల్ యొక్క డయాగ్రామ్స్ వేయడం అనేది రావాలి. ఓకే, రైట్. ఓకే, సో కెనాల్స్ ఎలా వేయాలో చూసామో ఇప్పుడు మనము లాంగిట్యూడినల్ సెక్షన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకున్న కాంపోనెంట్ పార్ట్స్ ఏంటి? వియర్ వాల్ లేదా బాడీ వాల్ అండ్ నాచ్ వాల్, సీసీ అప్రాన్. మనకి ఇవే మేజర్గా ఉండే పార్ట్స్ అనమాట. సో ఇదే 3D నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది చూస్తూ ఒకసారి మనము ఎలా వేయాలన్నది చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి బాడీ వాల్ సంబంధించిన డేటా చూద్దాము. సో బాడీ వాల్లో ఏమి ఇచ్చారు? టాప్ లెవెల్ ఈజ్ 133.20. సో బాడీ వాల్ యొక్క టాప్ లెవెల్ అంటే ఇది. సో ఈ లెవెల్ 133.20 లెవెల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ బాటమ్ లెవెల్ దట్ ఈజ్ ఈక్వల్ టు సీసీ బై టాప్ లెవెల్. అంటే ఈ బాడీ వాల్ యొక్క బాటమ్ లెవెల్ అంటే ఇదే కదా బాటమ్ లెవెల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ టాప్ లెవెల్ ఆఫ్ సీసీ కదా. సీసీ బెడ్కి టాప్ లెవెల్, అలానే మనకి బాడీ వాల్కి బాటమ్ లెవెల్ కూడా సేమ్. అది ఎక్కడుంది మనకి? +132 లెవెల్లో ఉంది. ఇది +132 లెవెల్, ఇది వచ్చేసి +133.20. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి ఏమొస్తుంది? బాడీ వాల్ యొక్క హైట్ వస్తుంది. సో 133.20 - 132 చేస్తే మనకి 133.20 - 132 చేస్తే మనకి 1.2 వచ్చింది. సో హైట్ ఆఫ్ ద బాడీ వాల్ ఈజ్ 1.2 meters. ఓకే, నెక్స్ట్ సీసీ బెడ్ బాటమ్ లెవెల్ అంటే ఇది, ఈ బెడ్ యొక్క బాటమ్ లెవెల్ ఇది. సో దిస్ ఈజ్ గివెన్ యాజ్ 131.250. ఓకే, టాప్ లెవెల్ 132 దగ్గర ఉంది, బాటమ్ లెవెల్ వచ్చేసి మనకి 131.250 లెవెల్ దగ్గర ఉంది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 0.75. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.75 meters. సో మనకి సీసీ బెడ్ హైట్ వచ్చేసి 0.75. ఓకే, అట్లానే మనకి బాడీ వాల్ యొక్క హైట్ వచ్చేసరికి 1.2 meters. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బాడీ వాల్ యొక్క టాప్ విడ్త్ 600 mm ఉంది. అంటే టాప్ విడ్త్ 600 mm, బాటమ్ విడ్త్ 1000 mm విత్ అప్ స్ట్రీమ్ ఫేస్ వర్టికల్. సో బాటమ్ విడ్త్ 1000 ఉంది, టాప్ విడ్త్ 600 ఉంది, అప్ స్ట్రీమ్ ఫేస్ వర్టికల్ ఉంది. ఓకే, ఇది అప్ స్ట్రీమ్ ఫేస్, ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ అనుకుంటే. సో అప్ స్ట్రీమ్ ఫేస్ వర్టికల్గా ఉంది, రిమైనింగ్ సైడ్ బ్యాటర్ ఉందన్నమాట. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ద బాడీ వాల్ ఎంత? 8.5 meters. అంటే మనకి ఇది ఎంత లెంగ్త్ ఉందమ్మా? మనకి 8.5 meters ఉంది. ఓకే, సో విడ్త్ ఆఫ్ సీసీ బెడ్ ఈజ్ 1.6 విత్ ఈక్వల్ ఆఫ్సెట్. సో మనకి ఈ బెడ్ యొక్క విడ్త్ అనేది 1.6 meters ఉంది. ఓకే, సో మనకి ఈ సేమ్ డేటాని ఇప్పుడు మనము సేమ్ లాంగిట్యూడినల్ సెక్షన్ వేయాలంటే ఇదే కదా మనం వేసేది. సో సేమ్ ఇదే వేస్తున్నాను చూడండి ఒకసారి. సో ప్రెజెంట్ ఫస్ట్ నేను ఏం డ్రా చేస్తున్నానంటే బాటమ్ లెవెల్ ఆఫ్ బాడీ వాల్ ఎంత? +132. సో నేను 132 లెవెల్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇంకోటి ఏమవుతుందంటే ఈ 132 లెవెల్ అనేది ఏంటంటే మనకి అప్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ కూడా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అప్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ డ్రా చేశాను. నెక్స్ట్ ఈజ్ అప్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ కాదు, డౌన్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్. 132 అనేది డౌన్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకుని ఇప్పుడు నేను 1.2 meters హైట్ ఉన్న బాడీ వాల్ని డ్రా చేసుకుంటున్నాను. లాంగిట్యూడినల్ సెక్షన్ కాబట్టి మనకి హైట్స్ కనిపిస్తాయి. సో 1.2 meters హైట్, అట్లానే మనకి బాటమ్ విడ్త్ ఎంత? 1000 అంటే 1 meter. ఓకే, సో 1 meter విడ్త్ మార్క్ చేసుకుంటాము. ఓకే, అట్లానే టాప్ విడ్త్ ఎంత? మనకి 600 అంటే 0.6 meters మార్క్ చేసుకుంటున్నాం.
ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ ఫేస్ వర్టికల్ డౌన్ స్ట్రీమ్ ఫేస్ బ్యాటరింగ్ అన్నారు కాబట్టి స్టార్టింగ్ మనం అప్ స్ట్రీమ్ వైపు స్ట్రైట్గా పెట్టుకున్నాము. డౌన్ స్ట్రీమ్ వైపు మనకి ఇప్పుడు ఇలా రెండింటిని 0.6 మీటర్స్ని 1 మీటర్ని కలిపి ఇట్లా జాయిన్ చేస్తున్నాం. ఇది బాడీ వాల్ అనమాట. సో బాడీ వాల్కి వచ్చిన సీసీ ఫౌండేషన్ మనకి ఎంత ఉంది, ఇది 1 మీటర్ అయితే మొత్తం బాడీ సీసీ బెడ్ యొక్క విడ్త్ 1.6 ఉంది. అంటే ఆఫ్సెట్స్ అనేవి మనకి ఇటు 0.3 ఇటు 0.3 అనమాట. సో ఇటు 0.3 ఇటు 0.3 వచ్చేలాగా మనము సీసీ బెడ్ అనేది డ్రా చేయాలి. ఇటు 0.3 అట్లానే ఇటు కూడా 0.3 వచ్చేలాగా సీసీ బెడ్ డ్రా చేసుకుంటున్నాం. డెప్త్ ఆఫ్ ద సీసీ బెడ్ ఎంత వచ్చింది మనకి 0.75. సో ఇక్కడ నుంచి 0.75 మీటర్స్ మనము డెప్త్ అనేది డ్రా చేసుకుని సీసీ బెడ్ వేసేస్తాం. సో లాంగిషనల్ సెక్షన్ చూస్తే మనకి ఇంతే కనిపిస్తుంది. సో ఇలానే కదా ఉంది మనకి ఇక్కడ చూసినా సరే. సో మనము ఇది బాడీ వాల్ అండ్ బాడీ వాల్కి సంబంధించిన సీసీ బెడ్ వేసాం లాంగిషనల్ సెక్షన్లో. నెక్స్ట్ ఈజ్ నాచ్ వాల్. సో నాచ్ వాల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది 450. నాచ్ వాల్ అంటే ఇదే కదా. సో బాడీ వాల్ మీద మనకి నాచ్ వాల్ ఉంది. నాచ్ వాల్ యొక్క థిక్నెస్ ఈజ్ 450. దిస్ ఈజ్ 450 mm. ఓకే, టాప్ లెవెల్ ఆఫ్ నాచ్ వాల్ ఈజ్ కెనాల్ బండ్ లెవెల్ విచ్ ఈజ్ 134.10. సో మనకి ఈ లెవెల్ ఈ నాచ్ వాల్ యొక్క హైట్ ఎంత ఉంది అన్నది మనకి ఎలా తెలుస్తుంది, ఈ బాడీ వాల్ యొక్క టాప్ నుంచి ఈ లెవెల్కి మధ్య హైట్ కదా. సో ఇది టాప్ లెవెల్ ఎంత అంటున్నారు ప్లస్ 134.10. సో ఇది టాప్ లెవెల్ ఆఫ్ బాడీ వాల్ ఎంత 133.20. సో మనకి 134.10 మైనస్ 133.20 చేస్తే మనకి ఏమొస్తుంది, నాచ్ వాల్ యొక్క హైట్ వస్తుంది 134.10 మైనస్ 133.20 విచ్ ఈస్ 0.9 మీటర్స్. ఓకే, సో మనకి నాచ్ వాల్ హైట్ ఎంత ఉంది 0.9 మీటర్స్ ఉంది. ఓకే, రెక్టాంగులర్ నాచ్ వాల్ is constructed over body wall and one number of notch is provided at the center with its sill level at bed level of the canal on upstream. Width of the notch is 1 meter. సో ఇక్కడ మనకి నాచ్ వాల్ అనేది ఎంతైతే మనకి బాడీ వాల్ ఉందో అంత లెంగ్త్ ఉంటుంది. మధ్యలో మాత్రము మనకి ఇలాగా రెక్టాంగులర్ నాచ్ ఉంది, ఒక నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్ నాచ్ ఉందన్నాడు. దాని యొక్క విడ్త్ వచ్చేసి 1 మీటర్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో మనకి లాంగిషనల్ సెక్షన్లో అది మనకి కనిపించదు, ఓన్లీ మనకి వాల్ అనేది డ్రా చేస్తాము. సో మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ 600 ఉంది. సో ఇక్కడ నుంచి పెట్టాలన్నమాట మనం, ఈ ఎండ్ నుంచి 450 mm విడ్త్ వచ్చేలాగా. హైట్ ఎంత చెప్పుకున్నాము 0.9 మీటర్స్ హైట్ వచ్చేలాగా, అట్లానే విడ్త్ 0.45 వచ్చేలాగా మనము నాచ్ వాల్ని డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ నాచ్ వాల్. ఓకే, సో బాడీ వాల్ అయిపోయింది, నాచ్ వాల్ అయిపోయింది, అట్లానే సీసీ బెడ్ కూడా వేసేసాం. ఓకే, నెక్స్ట్ సీసీ యాప్రాన్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద డ్రాప్. సో మనకి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు మనకి ఏముంది, సీసీ యాప్రాన్ అనేది ఉంది. ఓకే, సో ఈ సీసీ యాప్రాన్ ఎలా డ్రా చేయాలి, సీసీ యాప్రాన్ షల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద కంటిన్యూషన్ విత్ సీసీ బెడ్ అండర్ బాడీ వాల్ విత్ సేమ్ థిక్నెస్. బాడీ వాల్ కింద ఏమైతే సీసీ బెడ్ ఉందో అదే థిక్నెస్లో కంటిన్యూ చేయమని చెప్తున్నారు. లెంగ్త్ ఆఫ్ ద సీసీ యాప్రాన్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీసీ బెడ్ అండర్ బాడీ వాల్ ఈస్ 3 మీటర్. సో మనకి బాడీ వాల్ కింద ఉన్న సీసీ బెడ్ నుంచి 3 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ సీసీ యాప్రాన్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనకి 3 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ సీసీ యాప్రాన్ అనేది ఉంది. టాప్ లెవెల్ ఆఫ్ సీసీ యాప్రాన్ ఈజ్ ఈక్వల్ టు బెడ్ లెవెల్ ఆఫ్ కెనాల్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 132. సో మనకి ఈ లెవెల్ ఎంత 132. సో టాప్ లెవెల్ ఆఫ్ సీసీ యాప్రాన్ 132 లెవెల్ దగ్గరే ఉందన్నమాట, విచ్ ఈజ్ నథింగ్ బట్ డౌన్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనమాట. బాటమ్ లెవెల్ ఆఫ్ సీసీ యాప్రాన్ ఈజ్ 131.250. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ఇవే సేమ్. మనకి ఈ సీసీ బెడ్కి ఏం వాల్యూస్ అయితే ఇచ్చారో దీనికి కూడా సీసీ యాప్రాన్ కూడా అవే లెవెల్స్ అని ఇచ్చారు. కాబట్టి ఏమవుతుంది, మనకి ఇటు నుంచి మనకి ఈ వ్యూ చూస్తుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక రెక్టాంగిల్ కనిపిస్తుంది. సో దాని డెప్త్ కూడా ఎంత మనకి 0.75. ఇచ్చిన డేటా ప్రకారం మనకి దాని యొక్క డెప్త్ కూడా 0.75. సో ఇక్కడ నుంచి మనకి 3 మీటర్స్ పెట్టమంటున్నారు. సో 3 మీటర్స్ డిస్టెన్స్ మార్క్ చేసుకుని మీరు ఇట్లాగా జాయిన్ చేసేసుకుంటే మనకి సీసీ యాప్రాన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకున్న డేటాకి ఇది వచ్చేసి ఇది బాడీ వాల్, దిస్ ఈజ్ వియర్ వాల్, దిస్ ఈజ్ సీసీ బెడ్, దిస్ ఈజ్ సీసీ యాప్రాన్. ఓకే, సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చిన డేటాకి మనం లాంగిషనల్ సెక్షన్ డ్రా చేయడం అంటే ఇదే అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఏం డేటా ఉంది, కెనాల్ అప్ స్ట్రీమ్ కెనాల్కి డౌన్ స్ట్రీమ్ కెనాల్కి ఇచ్చిన బెడ్ పిచ్చింగ్ ఎట్లా ఉంది, అట్లానే సైడ్ స్టోన్ రివెట్మెంట్ ఎలా ఉంది అన్నది మనకి ఉంది. ఓకే, అది చూద్దాం ఎలా వేయాలనేది.
ఓకే. సో ఈ లెవెల్ వచ్చేసి మనకి ఇది డౌన్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనమాట. అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనేది 133.20 లెవెల్ దగ్గర ఉంది. మనము ఇచ్చిన డేటా నుండి చూసుకుంటే అప్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనేది 133.20 లెవెల్ దగ్గర ఉంది. సో మనకి ఇది 133.20 అనేది మనకి ఇది అప్ స్ట్రీమ్ కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనమాట. సో అక్కడ మనకి ఒక లైన్ డ్రా చేసుకుందాము. సో అక్కడ నుంచి మనము ఈ బెడ్ పిచ్చింగ్ అట్లానే ఈ సైడ్ స్లోప్ రివెట్మెంట్ ఎలా ఇవ్వాలన్నది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఒకసారి మనకి ఇదే ఒకసారి 3Dలో చూద్దాము. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇది అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ కాబట్టి సో అప్ స్ట్రీమ్ సైడ్ మనకి బెడ్ పిచ్చింగ్ ఉంటుంది. బెడ్ పిచ్చింగ్ ఇక్కడ వరకు ఉంది. సో బెడ్ పిచ్చింగ్ ఉంది. సో మనకి కొంత లెంగ్త్ వరకు బెడ్ పిచ్చింగ్ ఉంటుంది. ఎండ్ అనేది టో వాల్తో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ సైడ్స్లో ప్రివెట్మెంట్ కూడా మనకి కంప్లీట్గా మనకి కెనాల్ యొక్క ఈ కట్టింగ్ ఉంది కదా, ఈ టాప్ లెవెల్ నుంచి కాకుండా FSL లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ లెవెల్ అనేది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఎండ్ వచ్చేసరికి మనకి ఇలా స్లోపీగా మనకి ఇలాగా బెడ్ లెవెల్కి జాయిన్ అవుతుంది. ఇది సైడ్స్లో ప్రివెట్మెంట్. అట్లా డౌన్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా మనకి ఇక్కడ మనకి ఏదైతే సీసీ అప్రాన్ ఎండ్ అయిపోయిందో సీసీ అప్రాన్ ఎండ్ అయిపోయిన తర్వాత బెడ్ పిచ్చింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ కిందన అనేది సీసీ అప్రాన్ తర్వాత మనకి బెడ్ పిచ్చింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రివెట్మెంట్ ఏంటంటే మనకి కెనాల్ యొక్క బండ్ లెవెల్, కెనాల్ బండ్ లెవెల్ అంటే ఇది, లేదా దీన్నే మనము నాచ్ వాల్ యొక్క టాప్ లెవెల్ అని కూడా అంటాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సీసీ అప్రాన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి మనకి ఇంక్లైన్డ్గా జాయిన్ చేయమని ఉంటుంది క్వశ్చన్లో. అట్లానే మనకి నెక్స్ట్ అది అక్కడ సీసీ అప్రాన్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కొంత పార్ట్ స్ట్రైట్గా రన్ అవ్వమంటుంది. ఎక్కడి వరకు అంటే బెడ్ పిచ్చింగ్ ఎండ్ అయ్యే వరకు. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ వచ్చి ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ మళ్ళీ మనకి సైడ్స్లో ప్రివెట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎండింగ్కి మళ్ళీ ఇలా స్లోపీగానే జాయిన్ అవుతుంది. సో ఇది 1:1 స్లోప్తో జాయిన్ అయ్యిందా, ఎట్లా జాయిన్ అయింది అన్నది మనకు క్వశ్చన్లో ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చిన డేటాని యూస్ చేసుకుంటూ మనము ఇలా సైడ్స్లో ప్రివెట్మెంట్ ఇవి డ్రా చేయాలన్నమాట. ఓకే. సో ఒకసారి మనకి ఈ షేప్ మీరు అర్థం చేసుకుంటే ఇది ఎట్లా ఇచ్చారన్నది మీకు ఇక్కడ 3Dలో అర్థమైతే మనం ఈజీగా డ్రా చేయొచ్చు. సో ఓకే. సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ బెడ్ లెవెల్, డౌన్ స్ట్రీమ్ సైడ్ బెడ్ లెవెల్ 132, ఇది అప్ స్ట్రీమ్ సైడ్ బెడ్ లెవెల్ 133.20, విచ్ ఈజ్ నథింగ్ బట్ అప్ స్ట్రీమ్ సైడ్ యొక్క కెనాల్ యొక్క బెడ్ లెవెల్ 133.20 అనేది ఏంటి మనకి బాడీ వాల్ యొక్క టాప్ లెవెల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి రఫ్ స్టోన్ బెడ్ పిచ్చింగ్ ఏమి ఇచ్చారు, ఆన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రెండు కలిపి ఇచ్చేసారు. కన్సిస్టింగ్ ఆఫ్ 300 mm సైజ్ బౌల్డర్స్ ప్రొవైడెడ్ టు ఏ లెంగ్త్ ఆఫ్ 1.5 meter ఇంక్లూడింగ్ టో అండ్ ఆన్ డౌన్ స్ట్రీమ్ ప్రొవైడెడ్ టు ఏ లెంగ్త్ ఆఫ్ 3.4 meters ఇంక్లూడింగ్ టో. సో అప్ స్ట్రీమ్ సైడ్ వైపు బెడ్ పిచ్చింగ్ ఎంత లెంగ్త్ వరకు ఉంది, 1.5 meters. డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు బెడ్ పిచ్చింగ్ అనేది 3.4 meters ఉంది. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ సైడ్ వైపు బెడ్ పిచ్చింగ్ చేద్దాం. బెడ్ పిచ్చింగ్ అంటే ఏంటి, బెడ్ లెవెల్కి కిందకే కదా ఉంటుంది. సో ఎంత డెప్త్ ఉంది అంటే 300 mm సైజ్ బౌల్డర్స్ కాబట్టి 300 mm సైజ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎంత లెంగ్త్ తీసుకోవాలి, అది 1.5 meters తీసుకోమంటున్నారు ఇంక్లూడింగ్ టో, అంటే టోతో కలిపి 1.5 meters. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే సో బెడ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, బెడ్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మీరు అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి 1.5 meters మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 meters మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనకి కిందకి ఇక్కడ 600 తీసుకోవాలి. ఎందుకంటే 600 mm తీసుకోవాలి, ఎందుకంటే ఒక 300 mm ఏమో మనకి నార్మల్ బౌల్డర్స్, ఇంకొక 300 mm వచ్చేసి టో వాల్కి అనమాట. టో వాల్ అంటే జస్ట్ ఇంకొక రో కిందకి దించుతాం ఎక్స్ట్రా. ఓకే. సో విత్ 300 mm, అగైన్ మళ్ళీ ఇది కూడా 300 mm అండ్ ఇది జాయిన్ చేసేసాం. ఓకే. సో ఇదే బెడ్ పిచ్చింగ్ మనకి. సో ఎంత లెంగ్త్ ఉంది బెడ్ పిచ్చింగ్ అనేది మనకి 1.5 meters తీసుకున్నాం. ఓకే. సో ఇది ఈ లెవెల్ ఎక్కడ ఉంది, 133.20లోంచి 300 mm తీసేయాలి, అంటే 131.90 అవుతుంది. అట్లానే ఈ లెవెల్ ఎంత అవుతుంది, 131.60, ఎందుకంటే ఒక 300 mm తీసేస్తే 131.60. సో ఇలాగ మనకి టో వాల్ అనేది ఇస్తాం. సో ఈ టో వాల్ వేసిన తర్వాత దీంట్లో అండ్ బెడ్ పిచ్చింగ్ కాబట్టి ఇలాగా మనం పిచ్చింగ్ చేసినట్టుగా బౌల్డర్స్ చూపించినట్టుగా ఇలాగ చూపించాలి. సో దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్ సైడ్ బెడ్ పిచ్చింగ్. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ సైడ్ చూస్తే మనకి ఎంత ఉంది, 3.4 meters ఉంది. సో డౌన్ స్ట్రీమ్ సైడ్ బెడ్ లెవెల్ ఇదే కాబట్టి సీసీ అప్రాన్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం 3.4 meters డ్రా చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను 3.4 metersకి ఇక్కడ నుంచి 3.4 metersకి పాయింట్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి 300 mm డెప్త్లో నేను ఇది
బెడ్ పిచ్చింగ్ అనేది డ్రా చేయాలి. అట్లానే మనకి టో వాల్ వచ్చేసి సేమ్ ఎలా అయితే మనం 600 mm డ్రా చేసుకున్నామో అట్లానే టో వాల్ మనకి ఇవ్వకపోయినా సరే ఈ డైమెన్షన్స్తోనే మనం వేసేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగ మనకి ఇది అంతా కూడా బెడ్ పిచ్చింగ్ అనేది ఫిక్స్ చేస్తాం. సో మనం అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ బెడ్ పిచ్చింగ్ అనేది వేసేసాం. సో ఈ లెవెల్స్ ఎంత అవుతాయి చెప్పగలుగుతారా? సో 132.00లోంచి 300 mm తీస్తే ఈ లెవెల్ వస్తుంది, అంటే 133.70. అట్లానే మనకి ఈ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇంకొక 300 mm తీస్తే 131.40. ఓకే, సో మనకి బోత్ సైడ్స్ బెడ్ పిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రివెట్మెంట్, అంటే సైడ్ స్లోప్ రివెట్మెంట్. సైడ్ స్లోప్ రివెట్మెంట్ అప్ స్ట్రీమ్ సైడ్కి ఎలా ఇచ్చారు? రివెట్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ టు ద సైడ్స్ ఆఫ్ ద కెనాల్ ఫ్రమ్ బెడ్ లెవెల్ ఆఫ్ ద FSL ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ 3 meters. సో మనకి FSL లెవెల్ నుంచి 3 meters లెంగ్త్ వరకు మనకి ఈ రివెట్మెంట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో FSL లెవెల్ ఎక్కడుంది మనకి? ఇది బెడ్ లెవెల్. సో FSL లెవెల్ అనేది చూద్దాం ఒకసారి ఏ లెవెల్ దగ్గర ఉందన్నది. సో అప్ స్ట్రీమ్ సైడ్ కెనాల్ యొక్క FSL అనేది 133.650 లెవెల్ దగ్గర ఉంది. ఓకే, సో 133.650 లెవెల్, 133.650 అంటే ఇక్కడ నుంచి ఒక 450 mm హైట్ అనమాట. సో అంతే కదా, 133.20 బెడ్ లెవెల్. సో మనకి 133.650 అనేది FSL లెవెల్. సో ఈ లెవెల్ నుంచి బెడ్ లెవెల్ వరకు మనకి ఇది డ్రా చేయమంటున్నారు. సో మనకి 0.45 meters హైట్ తీసుకుంటాం ఇక్కడ నుంచి, బెడ్ లెవెల్ నుంచి 0.45 meters హైట్, విచ్ ఇస్ నథింగ్ బట్ FSL లెవెల్. సో ఇక్కడ నుంచి 3 meters డ్రా చేసుకోవాలి, 3 meters డ్రా చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనకి సైడ్ స్లోప్ రివెట్మెంట్ ఉంటుందన్నమాట. ఇలాగ మనకి ఇదంతా కూడా రివెట్మెంట్ ఉంటుంది. సో మనకి స్లోప్స్కి రివెట్మెంట్ ఎలా చూపిస్తామంటే మొత్తం అంతా ఫిల్ చేయకుండా ఓన్లీ ఇలా ఎండ్స్లో చూపించినా సరిపోతుంది. సో ఎండ్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది అంటే ఏ స్లోప్ ఆఫ్ 1:1 ఈస్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రివెట్మెంట్ టు కనెక్ట్ టు ఇట్ విత్ బెడ్ లెవెల్. సో ఇక్కడ నుంచి బెడ్ లెవెల్కి 1:1 స్లోప్లో కనెక్ట్ చేయమంటున్నారు. సో 1:1 స్లోప్లో కనెక్ట్ చేయడం అంటే ఏంటి? ఈ హైట్ డిఫరెన్స్ ఎంత? 0.45. కాబట్టి ఇక్కడ నుంచి ఇది 0.45 హైట్ కాబట్టి ఇక్కడ కూడా 0.45 తీసుకుని రెండింటిని జాయిన్ చేస్తే మనకి స్లోప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగ మనకి ఈ రివెట్మెంట్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ రివెట్మెంట్ అనేది ఇలాగా ఫామ్ అయిపోయింది. సో ఎంత మీటర్స్ ఉంది మనకి? ఇది 3 meters అనమాట. ఇది 3 meters వరకు ఉంది. ఓకే, సో అప్ స్ట్రీమ్ సైడ్ బెడ్ సైడ్స్లో రివెట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రివెట్మెంట్ వచ్చేసరికి దిస్ రివెట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 300 mm సైజ్ బౌల్డర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కెనాల్ బండ్ లెవెల్ ఎట్ ద నాచ్ వాల్ అండ్ ఈజ్ టేకెన్ టు ఏ లెవెల్ ఆఫ్ 133.650 ఎట్ ద ఎండ్ ఆఫ్ CC apron అండ్ ఇన్ అన్ ఇంక్లైన్డ్ డైరెక్షన్. సో మనకి ఇదేం చేస్తున్నారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు? కెనాల్ బండ్ లెవెల్ ఎట్ ద నాచ్ వాల్ అంటున్నారు. అంటే నాచ్ వాల్ దగ్గరే కదా మనకి 134.10 ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి 133.650 లెవెల్ వరకు తీసుకెళ్ళమంటున్నారు. అంటే ఏ లెవెల్? ఇదే కదా 133.650 లెవెల్ అంటే ఈ లెవెలే మనం ఇందాక డ్రా చేసిన లెవెలే, అప్ స్ట్రీమ్ సైడ్ యొక్క FSL అనమాట. సో ఎండ్ ఆఫ్ ద CC apron వరకు, CC apron ఎండ్ అయ్యే వరకు ఇక్కడ ఇలాగా జాయిన్ చేయాలన్నమాట. ఇంక్లైన్ డైరెక్షన్స్లో జాయిన్ చేయమంటున్నారు కాబట్టి. సో మనకి FSL లెవెల్ ఎక్కడుంది? FSL లెవెల్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ ఇలా ప్రొజెక్షన్ చేసుకుంటే మనకి ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వరకు మనము ఇలాగ ఇంక్లైన్ మేనర్లో జాయిన్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఇంక్లైన్ మేనర్లో జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ CC apron రివెట్మెంట్ ఈస్ కంటిన్యూడ్ ఎట్ ద సేమ్ లెవెల్ 133.650 అప్ టు ద ఎండ్ ఆఫ్ రఫ్ స్టోన్ పిచ్చింగ్ అండ్ వర్టికలీ డ్రాప్ టు ఏ లెవెల్ ఆఫ్ 132.750. ఈ లెవెలే కంటిన్యూ అయిందని చెప్తున్నారు. ఎంతవరకు? పిచ్చింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అనమాట. సో పిచ్చింగ్ ఎంతవరకు ఉందో ఆ పాయింట్ వరకు మనకి, ఆ పాయింట్ వరకు ఇది ఆటోమేటిక్గా ఇలా కంటిన్యూ అయిపోయింది. ఇది కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అంటున్నారు. ఇప్పుడు ఈ లెవెల్ ఎంత? ఇది ఈ లెవెల్ వచ్చేసి 133.650. ఈ 650 లెవెల్ నుంచి 132.750 లెవెల్కి డ్రాప్ అయింది. సో ఎంత హైట్ డిఫరెన్స్ అనేది మీరు చూడండి, 133.650 మైనస్ 132.750 అంటే మనకి 0.9 వచ్చింది హైట్ డిఫరెన్స్. సో 0.9 హైట్ డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ నుంచి 0.9 హైట్ డిఫరెన్స్ తీసుకుని అగైన్ మళ్ళీ మనకి పిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ దిస్ పాయింట్ రివెట్మెంట్ ఈస్ కంటిన్యూ ఎట్ ద సేమ్ లెవెల్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3.4 meters. సో ఇక్కడ నుంచి ఇంకొక 3.4 meters మనకి కంటిన్యూ అయిందన్నమాట.
ఇక్కడ నుంచి ఇంకొక 3.4 మీటర్స్ అనేది మనకి కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద రివెట్మెంట్ ఈస్ గివెన్ ఏ స్లోప్ ఆఫ్ 1:1 ఇన్ ఆర్డర్ టు రీచ్ ద బెడ్ లెవెల్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్. ఇక్కడ నుంచి బెడ్ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఇలా స్లోపీగా జాయిన్ చేశారు. ఈ లెవెల్ అంతా మనకి 132.750. సో ఇది 132.750, బెడ్ లెవెల్ ఈజ్ 132, రెండింటికి మధ్య డిఫరెన్స్ 0.75. సో ఈ హైట్ 0.75 కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా 0.75 మార్క్ చేసుకుని ఆ రెండింటిని కూడా మనం ఇలా జాయిన్ చేస్తే స్లోప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనకి డ్రా చేయాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి పిచ్చింగ్ అనమాట. ఇదంతా కూడా మనకి మీన్ పిచ్చింగ్ కాదు, స్లోప్ రివెట్మెంట్, సైడ్ స్లోప్ రివెట్మెంట్. ఇదంతా కూడా సైడ్ స్లోప్ రివెట్మెంట్ మనం ఇలా చూపించాలి. సో దట్ మనకి దీని ఉద్దేశం ఏంటి, మనకి ఇదంతా కూడా రివెట్మెంట్ ఉంది అని చూపించడం అనమాట. ఓకే, ఇక్కడ ఎలానో సీసీ యాప్రాన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఫిల్ చేసేసుకుంటే మొత్తంగా ఇదంతా కూడా ఫిల్ చేసేస్తే మనకి ఆ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కెనాల్ డ్రాప్ అనేది మనకి వచ్చినట్టే. ఓకే, ఇంకా ఎఫ్ఎస్ఎల్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఫుల్ సప్లై లెవెల్ ఎంత అన్నది మీరు ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎంత ఉంది, అప్ స్ట్రీమ్ సైడ్ ఎంత ఉందో మెన్షన్ చేయొచ్చు. ఈ డిఫరెన్సెస్ అన్నీ ఇవన్నీ కూడా మీరు లెంగ్త్స్ అన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇది ఓకే, దిస్ ఈజ్ 1.6, దిస్ ఈజ్ 3 meters, దిస్ is bed pitching కదా 3.4 meters, again this is 3.4 meters, this is 750 mm అంటే 0.75. సో ఇలాగ మీరు మొత్తం యాక్చువల్గా ఇక్కడ నేను మీటర్స్లో రిప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాను, కానీ మీరు డయాగ్రామ్ ఎగ్జామ్లో రాసినప్పుడు మీరు ఎంఎంలో రాయాలి. ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు ఎంఎంలో రాయాలి. ఓకే, అన్ని లెవెల్స్ మెన్షన్ చేయాలి. ఇవేంటన్నది కూడా మీరు నీట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇదేంటి అప్ స్ట్రీమ్ సైడ్ స్టోన్ రివెట్మెంట్, అదంతా మీరు ఇక్కడ రాయాలి. ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో అది ఇక్కడ నీట్గా లెటరింగ్ యొక్క స్పెసిఫికేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లాంగిట్యూడినల్ సెక్షనల్ ఎలివేషన్ ఆఫ్ కెనాల్ డ్రాప్. ఓకే, ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము హాఫ్ ప్లానెట్ బాటమ్ అండ్ హాఫ్ ప్లానెట్ టాప్ ఎలా వేయాలో చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈజీ విద్య.